హలో ఆల్. హోప్ ఆల్ ఆర్ గుడ్. ఇవాళ నేనైతే కర్మన్ ఘాట్ టెంపుల్‌కి వెళ్తున్నాను. టెంపుల్ వెళ్ళే ముందు టెంపుల్ స్టోరీని తెలుసుకుందాం. కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు అనే రాజు తన సైన్యంతో అడవిలో వేటకి వెళ్తారు. అలసిపోయిన రాజు చెట్టు కింద నిద్రిస్తుండగా పులి శబ్దం వినిపిస్తుంది. రాజు పులి కోసం ఎంతగా వెతికినా దొరకదు. అప్పుడే రాజుకు రామా రామా అనే ప్రతిధ్వని వినిపిస్తుంది. ఆ శబ్దం ఎటువైపు నుండి వస్తుందని వెతకగా చెట్ల మధ్యలో హనుమంతుల వారి రాతి విగ్రహం కనబడుతుంది. రాజు స్వామివారికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ రాత్రి రాజు కలలో స్వామి హనుమంతుల వారు ప్రత్యక్షమయ్యి తాను కడపడిన చోట ఒక గుడి కట్టమని రాజుని ఆజ్ఞాపిస్తారు. మరుసటి రోజే రాజు తన కుటుంబ సభ్యులతో మరియు తన సైన్యంతో వచ్చి గుడి కట్టడానికి పునాది వేస్తారు. అలా అక్కడ ఉన్న ప్రజలందరూ స్వామిని ధ్యానాంజనేయ స్వామిగా కొలవడం మొదలుపెడతారు. అయితే 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ భారతదేశంలోని ఎన్నో ఆలయాలను కూల్చివేస్తూ ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంటున్న సమయంలో ఈ ఆలయం గురించి తెలుసుకొని దీన్ని కూడా ధ్వంసం చేయాలన్న ఆలోచనతో తన సైన్యాన్ని పంపిస్తాడు. ఔరంగజేబ్ సైన్యం ఎంత ప్రయత్నించినా వెళ్ళాలని చూసినా ఏవో తెలియని వింత శబ్దాలు, ఒక వింత శక్తి తమను ఆపేస్తున్నాయని చెప్తారు. ఇది విని ఔరంగజేబ్ స్వయంగా తానే సైన్యాన్ని వెంటపెట్టుకుని ఆలయం వైపు వెళ్తాడు. ఆలయం సరిహద్దుల్లోనే హఠాత్తుగా సైనికులందరూ మూర్ఛపోతారు. తట్టుకోలేక ఔరంగజేబ్ గుర్రం దిగి తన ఖడ్గంతో ఒక్క అడుగు ముందుకు వేశాడో లేదో అప్పుడే తనకొక శబ్దం వినిపిస్తుంది. अगर अंदर आना है तो करो मन घट ఇలా ఈ ఆలయం ఎంతో పవర్‌ఫుల్‌గా ప్రసిద్ధిగాంచింది. ఆలయంలో రోజురోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూనే వెళ్తుంది. మీరందరూ కూడా ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.